ఇప్పుడు మమ్మలను రేవంత్ రెడ్డి దగ్గర ఏదో తీసుకున్నామని అన్నా పర్వాలేదు. మీరు అడిగే ప్రతిసారి సంక్షేమ ఒక్క విషయం సార్ నేను చెప్తాను ఉండండి. మీరు అడిగితే దాన్ని ముక్కుసుటిగా మాట్లాడండి. ఏ విధంగా ఉందంటే రేవంత్ రెడ్డి ఏదో మీకు జర్నలిస్టులు డబ్బులు ఇచ్చి పరిపాలన చేపిస్తున్నట్టుగా మీదేదో డ్రామా కంపెనీ నడిపిస్తున్నట్టుగా ఉన్నది. మమ్మల్ని స్టూడియోలోకి పిలిచి మామూలుగా అదే విధంగా ప్రతిసారి మీరు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, మీరు కూడా జర్నలిస్టే, మీకు కూడా ప్రజాసేవ తెలిసే చెప్తున్నా. ఏం తెలుసు 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీ ఏం చేసిండు? 6 గ్యారంటీలలో ఒక్కటి ఇచ్చిండా? మళ్ళీ నువ్వు 6 గ్యారంటీలో ఫిల్అప్ చేసిండు. బస్సు ఫ్రీ పెట్టినట్టు పెట్టి మళ్ళీ పెంచేసాడు కదా, అదే ఫ్యామిలీ నుంచి డబ్బులు తీసుకుండు కదా. ఈ 6 గ్యారంటీలు కూడా ఒక్కటి కూడా నియమించకుండా కరెక్ట్. అంటే 2 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు మహిళలు ఫ్రీగానే తిరిగారు. ఇప్పుడు మొన్న గేటర్ పరిధిలో మాత్రం కొంచెం కాస్త పెంచుండొచ్చు సార్. 2 ఏళ్ళు ఫ్రీగా తిరిగారు, మేము కూడా ఒప్పుకుంటాము. ఏమిటికంటే ఫ్రీగా ఆడవాళ్ళే మన్ను ఎత్తిపోస్తున్నారు కదా, మాకేమవసరం, మేము ఇచ్చే నువ్వు బస్ పైసలు ఫ్రీగా పెట్టుకొని మాకు గతి లేదా, ఎవడు పెట్టమన్నారని ఆడవాళ్ళే మట్టి పోస్తాం. వాళ్ళు ఆడవాళ్ళ ఓట్లతోనే గెలుస్తామంటున్నారు. ఆడవాళ్ళు పనికిరారా?